పిల్లరా, ప్రతి ఆదివారం జరుగుతున్న కాగిత రాంబాబు గారి ఇంట్లో కొడుకులకి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. వచ్చిన వారికి పాటలు ఇస్తాము, ప్రార్థన ఇస్తాము, అలాగే వాక్యం కూడా ఇస్తాము. ఆశగల ప్రతి ఒక్కరూ ఈ కొడుకులకు రావాల్సిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలోంచి 15వ కీర్తన ఫస్ట్ కాడి చదువుకుందాం. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలికివాడే. అటివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతన్ని దృష్టికి నీచుడు, అసాధ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారని సన్మానించును. అతడు తన ద్రవ్యము వడ్డీకీయుడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ప్రియులరా, దేవుని వాక్యంలో ఏమని ఉందంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ప్రియులరా, ఈ లోకంలో ఆయన గుడారంలో, ఆయన సన్నిధిలో అతిథిగా ఉండలేకపోతా ఉన్నారు. ప్రియులరా, ఉండలేకపోతా ఉన్నారు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధమైన పర్వతం మీద నివసించలేకపోతా ఉన్నారు. ప్రియులరా, ఆయన నీతిని అనుసరించలేకపోతా ఉన్నారు. ప్రియులరా, ఆయన మాటలను గైకొనలేకపోతా ఉన్నారు. దేవుడు మనతో ఈ రాత్రి వేళ సమయంలో, నీ గుడారంలో అతిథిగా ఉండతగిన వాడు ఎవడు? ప్రియులారా, ఈ లోకంలో చూసుకుంటే ఆయన మాటలు వినుకోకుండాను, ఆయన మరి వాక్యము వినుకోకుండాను మరి పక్కదారి పడుతూ తొలగిపోతా ఉన్నారు. ప్రియులరా, ఆయన గుడారంలో మనం అతిథిగా ఉంటే మనకు ఏ కీడు సంభవించదు, మనకు ఏ ఆపద మన మీదకి రాదు. ప్రియులరా, ఆయనలో అంటికట్టిని ఉండినప్పుడు ఆయనలో ఉన్న జీవము ప్రియులరా మనలోనికి వచ్చి, మరి ఆ జీవము మనలోనికి వచ్చినప్పుడు మనం అనేక మందికి జీవింపచేసేవారిలాగా ఉంటాం. ప్రియులరా, జీవింపచేసేవారిలాగా ఉంటాం. అటివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయుడు. ప్రియులరా, దేవుల్లో నమ్మకంగా ఉండినప్పుడు, దేవుల్లో యథార్థంగా ఉండినప్పుడు, దేవుల్లో మరి నీతిని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మన సహోదరులకి కీడు చేయమంటారు, మన ఫ్రెండ్స్కి కీడు చేయమంటారు, మన గ్రామంలో జనాలకి కీడు చేయమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా,
మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయనలో మనం నీతిగా యథార్థంగా జీవించాలని ఆయన మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో యవనస్తులైనటువంటి వారు ప్రియులారా తాగుడుతో పేకాటతో అనేక మంది ప్రియులారా పక్కదారి పట్టి ఆయనలోనికి రాకుండా పక్కదారి పట్టి సైతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే వాళ్ళని తీసుకెళ్ళిపోయి అనేకమైన అలవాట్లలోనికి దించేస్తా ఉన్నాడు, అనేకమైన ఇబ్బందుల్లోనికి దించేస్తా ఉన్నాడు. ప్రియులారా, అనేకమైన ఇబ్బందులు. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎలాగుండాలంటే నీతిని అనుసరించుతూ ఆయన మాటల్ని గైకొనుచు ఆయన వాక్యాన్ని వెంబడిస్తూ ప్రియులారా ఉండినప్పుడు ప్రియులారా దేవుడు మన చుట్టూ కంచి వేస్తాడు. ప్రియులారా, నీకు తెలుసా, దేవుడు దూతల్ని మన చుట్టూ కాపలా పెడతాడు. ప్రియులారా, కాపలా పెడతాడు. నీవు ఆయనకి ఇష్టడిగా ఉండాలి. ప్రియులారా, నువ్వు ఆయనకి ఇష్టడిగా ఉండాలి. ఆయన దేవదూతలు మన చుట్టూ కాపలా పెడతాడు. ప్రియులారా, కాపలా పెడతాడు. ప్రియులారా, ఈ లోకంలో యవనస్తులు ప్రియులారా పాడైపోతా ఉన్నారు. అనేకమైన కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి ప్రియులారా ఆ కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో, ఆ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ప్రియులారా తెలియక ఇచ్చన్నమైపోతా ఉన్నారు. ప్రియులారా చూడండి, నా తట్టు తిరగండి, మీకు విశ్రాంతిని కలగజేస్తామంటా అని దేవుడు మనతో మాట్లాడుతాడు. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతిని కలగజేస్తా ఉంటానన్నాడు. ప్రియులారా నువ్వు ఏ ప్రయాసతో ఉన్నావో, ఎలాంటి భారంతో ఉన్నావో, ఎలాంటి సమస్యల్లో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో ప్రియులారా నీ భారం నువ్వే మోసుకోకుండా, నీ ఇబ్బందులు నువ్వే పడుకోకుండా, నీ కష్టాలు నువ్వే పడుకోకుండా ప్రియులారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. ఏమన్నానంటే ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మరి జ్ఞానం గల ప్రతి ఒక్కరూ విని ఆయన తట్టు తిరుగుతారు. ప్రియులారా ఆయన తట్టు తిరుగుతారు. జ్ఞానం గల స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుందంట. మూర్ఖురాలైతే తన కుటుంబాన్ని ఊడప్రీక్కుంటానని ప్రియులారా దేవుడు లేఖనంలో ఉంది. ప్రియులారా దేవుని లేఖనంలో ఉంది. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకుంటూ అంటే ఏదో 4 ఇటుక రాళ్ళు సిమెంటి లేకపోతే మట్టితోనూ కట్టుకుంటాం కాదు ప్రియులారా. తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన బిడ్డల్ని కట్టుకుంటుంది, తన భర్తని కట్టుకుంటుంది. ప్రియులారా జ్ఞానం గల స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటామంటే తన కుటుంబాన్ని కట్టుకోవటం, తన కుటుంబ